వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తొలి వికెట్ రన్అట్ రూపంలో కోల్పోయింది. 7వ ఓవర్లో బుమ్రా వేసిన తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా డకెట్ డిఫెండ్ షాట్ ఆడాడు. ఆ తర్వాత సింగిల్ కు ప్రయత్నించాడు. సగం పిచ్ వరకు పరిగెత్తాడు. కానీ మరో ఎండ్ లో ఉన్న క్రాలే పరుగుకు నిరాకరించడంతో తిరిగి వెనక్కి పరిగెత్తాడు. ఈలోపు సిరాజ్ ఒంటి చేత్తో బంతిని అందుకుని మెరుపు వేగంతో త్రో వేశాడు. మరోవైపు సిరాజ్ గురిపెట్టి విసిరిన స్టంప్స్ వెనుక బంతిని అందుకోవడానికి ఏ ఫీల్డర్ లేరు. దీంతో బుమ్రా బౌలింగ్ కు చాలా దూరంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ పరిగెత్తుకు వచ్చాడు. సూపర్ మ్యాన్ లా వచ్చి కష్టమైన ఆ త్రోను అందుకుని డైవ్ చేస్తూనే వికెట్లను గిరాటేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ రనౌట్ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే జురెల్ 22 సంవత్సరాల వయసులోనే భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టీమిండియాలో ధ్రువ్ స్థానం సంపాదించడం వెనుక ఎంతో కష్టం ఉంది. పేద కుటుంబంలో పుట్టిన ధ్రువ్ ఆ స్థానానికి ఎన్నో కష్టాలు పడి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జురెల్ కార్గిల్లో పోరాడిన భారత మాజీ సిపాయి నేమ్చంద్ కొడుకు. అయితే బ్యాట్ కొనే స్తోమత కూడా లేకపోయినా క్రికెటర్ కావాలని కలలు కన్నాడు జురెల్. అయితే జూనియర్ స్థాయి నుంచి నిలకడగా రాణిస్తూ వికెట్ కీపర్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో జురెల్ కు చోటు దక్కింది. ఐపీఎల్ ద్వారా వచ్చే 20 లక్షల ఆదాయంతో జురెల్ ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. అయితే ఈ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోవడం, కేఎస్ భరత్ వరుస వైఫల్యాలు ధ్రువ్ జురెల్ కు కలిసి వచ్చాయి. ఇక వచ్చిన అవకాశాన్ని జురెల్ కూడా 2 చేతులా అందిపుచ్చుకున్నాడు.